ఈ యొక్క ఈ యొక్క గతంలో ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టి మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఈరోజు హరీష్ రావు గారు కానివ్వండి, పదే పదే కక్ష సాధింపు చర్యలో భాగంగానే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ అయితే లొట్టపేస్ కేసు ఉన్నదో ఇదో కట్టపీస్ కేసు లాంటిది. ఇది పనికిరాని కేసు. ఇది దీనిలో 2 సంవత్సరాల నుంచి కూడా కొండందు వెలుకలు పట్టినట్టున్నది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహార తీరు. ఏ చిన్న చీటికి మాటికి దానికి సిట్ వేయాలి, సిట్తోని టైంపాస్ చేయాలి. ఆఖరికి జర్నలిస్టులు కూడా సిట్ వేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎవరికి ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్కే ఉన్నది. కాబట్టి ఇలాంటి పసలేని కేసులు తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వం పైన వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతని మరి కప్పుపిచ్చుకోవడానికి ఈ యొక్క కేసులు బనాయించడము, కేసుల ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు నోటీసులు ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం. నిన్న 11 గంటలకి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా బొగ్గు గనిలో జరిగినటువంటి భారీ స్కామ్ని బయటపెట్టి ఆధారాలతో పాటు చెప్పి దీనిపైన సిబిఐ విచారణ వేయండి. కేంద్రానికి యొక్క ఇదే బొగ్గు గనిలో మరి సింగరేణి సంస్థలో కేంద్రానికి కూడా 49% ఉన్నది. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో సంబంధిత శాఖ మంత్రి కూడా వారే. దీనిపైన మీకు నిజంగా ఒప్పందం లేకపోతే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే తప్పకుండా మేము హైకోర్టు ఆశ్రయించి దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం చేసి ఆధారాలతో పాటు బయటపెట్టి దీంట్లో 7 బొగ్గు గనుల్లో మరి ఒకటి మొన్న బట్టి విక్రమార్క గారు సైట్ విజిట్ అయిన కొత్త సిస్టమ్ తీసుకొచ్చినందుకు క్యాన్సిల్ చేసినారు. ఒకటే ప్రశ్నించడం, అయ్యా మరి ఇదే సైట్ విజిట్ కారణంగా ఒకటి క్యాన్సిల్ చేసినారు, మొదటి ఉన్నటువంటి 6 కాంట్రాక్టులు ఎందుకు రద్దు చేయరు? వాటిని కూడా రద్దు చేయాలి. దీని వెనుకాల స్పష్టంగా ముఖ్యమంత్రి గారి బావమడిది సృజన్ రెడ్డి గారు పూర్తిగా ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థమై మరి అవి కూడా ఆ 6 కాంట్రాక్టులు కూడా ఎక్సెస్ 7 నుంచి 10% ఎక్సెస్ ఇచ్చినటువంటి కట్టబెట్టేటువంటి సంగతి ప్రజల దృష్టికి నిన్న హరీష్ రావు గారు తీసుకొచ్చేటువంటి సందర్భంలో దానికి సమానం చెప్పలేక ఈరోజు డైవర్ట్ చేయడానికి నోటీసు 2 సంవత్సరాల కేసుని నోటీస్ ఇచ్చి పొద్దున నోటీస్ ఇచ్చి సాయంత్రం ఇచ్చి పొద్దున హాజరుగామని చెప్పినారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు చేస్తున్నటువంటి అవినీతిని మొత్తం ఇప్పటికే బయట పెట్టినాము. దానికి సమానం చెప్పేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇట్లా భయపెట్టడానికి ఇట్లాంటి బెదిరింపులకి ఈ కేసులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మేమందరం కూడా కేసీఆర్ గారి సైనికులం, తప్పకుండా ఎదుర్కొంటాం. దీనికి సరైన సమానం చెప్తాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీ బట్టలు ఇప్పడం ఖాయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు కొట్టుకుదొస్తా ఉన్నారు, వాటాల కోసం డబ్బుల కోసం పంచుకుంటున్నారు. వారు ఏ రకంగా కొట్టుకుంటున్నారో, ఏ రకంగా పత్రికాముఖంగా బయటపడారో చూసినాం. వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఈరోజు ఈ యొక్క నోటీస్ ఇచ్చి దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నమే తప్ప ఈ కేసు ఎలాంటి పసలేదు. సుప్రీంకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించింది. దీనిలో కేవలం టైంపాస్ చేయడానికి ఏదో ఇబ్బంది పెట్టడానికి కనపడుతుంది తప్ప దీనిలో ఎలాంటి పసలేదని స్పష్టంగా కూడా చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అదే రుజువు కాబోతున్నది. 2 సంవత్సరాలుగా 100 రోజుల్లో 6 గ్యారంటీలతో సహా 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం టోటల్ ఫెయిల్ అయింది. కాబట్టి వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను